నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశమంతా ఎక్స్ప్రెస్ హైవేలు, ఏపీలో గుంతల దారులు. 31 మంది ఎంపీలున్న రాష్ట్రానికి ఏం సాధించలేని జగన్. ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో కట్టెల పొయ్యిపైనే వంటలు. గ్యాస్, డైట్ ఛార్జీలు బిల్లులు చెల్లించక విద్యార్థుల అవస్థలు. నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో ఈసీ బృందం పర్యటన. ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఫిర్యాదులపై కలెక్టర్లతో చర్చ. సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై చర్యలకు ప్రభుత్వం సిద్ధం. సాయంత్రంలోగా విధుల్లో చేరకుంటే రేపటి నుంచి నోటీసులు. బంగ్లా ప్రధానిగా 4వ పగ్గాలు చేపట్టనున్న షేక్ హసీనా. సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ సాధించిన అవామీ లీగ్. రహదారులు ఆధునిక అభివృద్ధికి చోదక శక్తి. రోడ్లపై ఎంత వేగంగా పరుగులు తీస్తే అంతే వేగంగా వృద్ధి పరుగులెడుతుంది. ఇదే లక్ష్యంతో మన దేశంలో అనేక రాష్ట్రాలు ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణంలో పోటీ పడుతున్నాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఎక్స్ప్రెస్ మార్గాలు, యాక్సెస్ కంట్రోల్, గ్రీన్ఫీల్డ్ రోడ్లు వంటివి అందని ద్రాక్షలానే మారాయి. మాకు 31 మంది ఎంపీలు ఉన్నారని జబ్బలు చరుచుకునే జగన్ కేంద్రాన్ని ఒప్పించి ఒక్క రహదారిని సాధించలేకపోయారు. పైగా గత ప్రభుత్వాలు సాధించిన వాటిని తన రివర్స్ పాలనతో పక్కన పెట్టేశారు. ఉత్తరప్రదేశ్ అనగానే మనకు కనీస మౌలిక వస్తువులకు దూరమైన బిమారు రాష్ట్రాల్లో ఒకటిగా గుర్తుకొస్తుంది. అయితే ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం రహదారులను శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. ఆగ్రా, లక్నో, చాంద్ సరాయ్, హైదరియా పూర్వాంచల్, చిత్రకూట్, ఇత్వాహ్ బుందేల్ఖండ్, గ్రేటర్ నోయిడా, ఆగ్రా యమున, ఢిల్లీ మీరట్, లక్నో కాన్పూర్ వంటి ఎక్స్ప్రెస్ హైవేల్ని నిర్మిస్తూ అందుబాటులోకి తెస్తోంది. కానీ మన రాష్ట్రంలో జరిగిందేంటి? చెప్పేందుకు కనీసం దారి తెన్ను లేని పరిస్థితి. ఉత్తరాదితో పాటు పొరుగు రాష్ట్రాలు పోటీపడి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రోడ్లు మంజూరు చేయించుకుని నిర్మాణంలో పోటీ పడుతున్నాయి. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం నిద్రావస్థలోనే ఉంది. మన రాష్ట్రంలో 6 ఎక్స్ప్రెస్ రహదారులు ఉన్నాయి. విజయవాడ నాగ్పూర్, విశాఖపట్నం రాయ్పూర్, చిత్తూరు తచ్చూరు, చెన్నై బెంగళూరు, సూర్యాపేట దేవరపల్లి, సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ వేలు నిర్మిస్తుంటే ఇందులో 5 వల్ల మన రాష్ట్రానికి వనగూరేదేమీ లేదు. విజయవాడ నాగ్పూర్ మధ్య 405 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తుంటే ఇందులో రాష్ట్ర పరిధిలో 30 కిలోమీటర్లే ఉంది. రాయ్పూర్ విశాఖ మధ్య 464 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ రహదారిలో మన రాష్ట్రం గుండా వెళ్లేది 100 కిలోమీటర్లు మాత్రమే. విశాఖ పోర్టుకు సరుకు రవాణా కోసం నిర్మిస్తున్న ఈ రహదారి వల్ల ఛత్తీస్గఢ్, ఒడిశాలకే ప్రయోజనం కలగనుంది. మన రాష్ట్ర పరిధిలో 2 నగరాలు, 2 ప్రాంతాల మధ్య సులభతర రవాణాకు ఒక్క ఎక్స్ప్రెస్ రహదారైనా లేదు. పొరుగున ఉన్న కర్ణాటకలో బెంగళూరు, మైసూరు మధ్య పాత హైవే కాకుండా 119 కిలోమీటర్ల మేర 10 వరుసలతో యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేని గత ఏడాది అందుబాటులోకి తెచ్చారు. దీంతో గతంలో 3-4 గంటలున్న ప్రయాణ సమయం ఇప్పుడు గంటన్నరకు తగ్గింది. విజయవాడ నుంచి విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై, అనంతపురాలకు వేగంగా చేరుకునేలా ఒక్క ఎక్స్ప్రెస్ రహదారిని జగన్ ప్రభుత్వం సాధించలేదు. గత ప్రభుత్వంలో మంజూరైన విజయవాడలోని బెంచ్ సర్కిల్ వద్ద 2 ఆర్ఓబీలు, దుర్గమ్మ ఆలయం వద్ద కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తి చేసి అదే తమ గొప్పతనమని జబ్బలు చరుచుకుంటోంది. గత తెదేపా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాయలసీమ జిల్లాలకు మేలు కలిగేలా 384 కిలోమీటర్ల మేర అనంతపురం అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను మంజూరు చేయించి డిపిఆర్ సిద్ధం చేయించి హైవే నెంబర్ కేటాయించేలా చూసింది. జగన్ సర్కార్ వచ్చాక దీన్ని మరుగున పెట్టింది. ఈ రహదారి స్థానంలో పులివెందుల నియోజకవర్గం మీదుగా వెళ్లేలా కొడికొండ, మేదరమెట్ల రహదారిని తెరపైకి తెచ్చింది. అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ 189 కిలోమీటర్ల రింగ్ రోడ్ను గత ప్రభుత్వం మంజూరు చేయిస్తే దీన్ని కూడా పక్కన పెట్టింది. ఆ స్థానంలో 40 కిలోమీటర్ల మేర విజయవాడ తూర్పు బైపాస్ నిర్మిస్తే చాలంటోంది. విజయవాడ విశాఖపట్నం, విజయవాడ చెన్నై, విజయవాడ హైదరాబాద్ మార్గాల్లో నిరంతరం వాహన రద్దీ అధికంగా ఉంటోంది. అయినా సరే ఈ 4 మార్గాల్లో ఎక్స్ప్రెస్ హైవేల కోసం జగన్ ప్రభుత్వం కనీసం ప్రతిపాదనలు కూడా పంపలేదు. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా చెన్నై వరకు జాతీయ రహదారి ఉన్నప్పటికీ ఇది పూర్తి స్థాయిలో 6 వరుసలుగా కూడా లేదు. 3 రాజధానులంటూ 4 ఏళ్లుగా హడావిడి చేస్తున్న సీఎం జగన్ కు విజయవాడ, విశాఖపట్నం మధ్య కొత్తగా ఎక్స్ప్రెస్ రహదారి కోసం ఆలోచన చేయకపోవడం, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లకపోవడం చూస్తే రహదారుల అభివృద్ధిపై ఆయనకున్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోంది.
విజయవాడ హైదరాబాద్ మధ్య ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారిలో ట్రాఫిక్ భారీగా పెరిగింది. ఈ హైవేని ఆనుకుని అనేక గ్రామాలు, మండల కేంద్రాల్లో నిర్మాణాలు పెరిగిపోయి వేగంగా ప్రయాణించే అవకాశం లేకుండా పోయింది. 2 ఏళ్ల కిందటే దీనిని 6 వరుసలుగా చేయాల్సింది. రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 13 ప్రకారం ఏపీ, తెలంగాణ రాజధానుల్ని అనుసంధానం చేస్తూ ఎక్స్ప్రెస్ వే నిర్మించాల్సి ఉంది. 31 మంది ఎంపీలుండి పార్లమెంట్లో 4వ పెద్ద పార్టీగా ఉన్నప్పటికీ వైకాపా తెచ్చిందేమీ లేదు. పొరుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ రహదారులపై వాహనాలు దూసుకుపోతుంటే మాకెందుకు అటువంటివి మంజూరు చేయరని గట్టిగా కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నాన్ని జగన్ ప్రభుత్వం ఒక్కసారైనా చేసిన దాఖలాల్లేవు. సమస్యలు పరిష్కరించాలంటూ పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీలు చలిలోనే రాత్రి నిరసన కొనసాగించారు. ఎస్మా ప్రయోగాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో నెంబర్ 2 ప్రతులను మంటల్లో వేసి నిరసన తెలిపారు. జగనన్న నీ పాలన వద్దంటూ పాట పాడుతూ నృత్యాలు చేసి ఆకాంక్ష వెలుబుచ్చారు. వేతనాల పెంపు సహా సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన అంగన్వాడీలపై కఠిన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన వైకాపా ప్రభుత్వం ఇవాళ సాయంత్రంలోగా విధుల్లో చేరకుంటే రేపటి నుంచి సిడిపిఓల ద్వారా నోటీసులు జారీ చేయనుంది. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన విరమించేది లేదని అంగన్వాడీలు స్పష్టం చేయడంతో వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం న్యాయ సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు అక్క చెల్లెమ్మలంటూ ప్రేమ ఒలకబోసిన సీఎం జగన్ ఇప్పుడు జీతాలు పెంచమంటే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర సేవలందించే 108, 104 ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసేందుకు సిద్ధమవుతున్నారు. వేతనాలు సక్రమంగా అందక, ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు కాక పరిస్థితి దయనీయంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం ఆరోగ్యశ్రీ అధికారులకు సమ్మె నోటీసు అందజేస్తామన్న 108, 104 ఉద్యోగులు విడతల వారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం ప్రకటించినటువంటి ఉద్యోగ భద్రత విషయం మీద ఈ రోజుటి వరకు కూడా అధికారులు ఎందుకు స్పందించడం లేదు? అధికారులు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు? అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పే సమాధానం ఒకటే, మా చేతిలో ఏం లేదు, మేము పరిశీలిస్తాం అనేసి నంబర్ ఆఫ్ టైమ్స్ పెద్ద స్థాయి, ఉన్నత స్థాయి అధికారుల దగ్గరకు కూడా మేము మన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఫలితం శూన్యం. 2 నెలల నుంచి, గత 3 నెలల నుంచి వేతనాలు లేకపోతే మొన్న 1 నెల వేతనం వేశారండి. పండగలు క్రిస్మస్ జనవరి 1 అనేది మా సోదరులకి చాలా ఇంపార్టెంట్ అయిన పండగ అయినా కానీ ఆ వేతనాలు వచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ప్రభుత్వం నిర్వహించడం వల్ల సుమారుగా 90 కోట్లు, 80 నుంచి 90 కోట్ల ఆదాయం సంవత్సరానికి మిగిలే అవకాశం ఉంటుంది. దాన్ని పునరాలోచన చేసి ప్రభుత్వం నిర్వహించి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని మా ప్రధాన డిమాండ్ అండి. ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో, పిఎఫ్, యాజమాన్య వాటా, ఉద్యోగి వాటా 2 వాటాలని కూడా అరవిందో యాజమాన్యం ఉద్యోగ వాటా నుంచి కట్ చేస్తోంది. ఇది చట్ట వ్యతిరేకం. దీని మీద అనేక రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ పట్టించుకోలేదు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి రాష్ట్రాల సన్నద్ధతను సమీక్షించే కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం నేటి నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. 3 రోజుల ఈ పర్యటనలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్తో కూడిన బృందం వివిధ వర్గాలతో సమావేశం కానుంది. నేడు విజయవాడ చేరుకునున్న బృందం మంగళవారం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఇతర ఫిర్యాదులపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి, కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ సమీక్ష నిర్వహించనుంది. ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా బుధవారం ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. విద్యా వ్యవస్థలో ఎన్నడూ లేని సంస్కరణలు తీసుకొచ్చినట్టు ముఖ్యమంత్రి జగన్ చెప్పే గొప్పలు అన్నీ ఇన్ని కావు. పెద్ద పెద్ద మాటలు చెప్పి తెచ్చిన మార్పేంటో తెలుసా? అప్పటి వరకు పాఠశాలలో గ్యాస్తో వంట వండే స్థాయి నుంచి కట్టెలతో వండే పరిస్థితికి తెచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో గ్యాస్ బిల్లులు చెల్లించకపోవడంతో చేతి నుంచి డబ్బులు పెట్టుకోలేక కట్టెల పొయ్యిపై వండి పిల్లలకు పెడుతున్నారు. డైట్ ఛార్జీలు, నిర్వహణ ఖర్చులు నెలల తరబడి చెల్లించకుండా పెండింగ్లో పెట్టారు.
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూనే పేద పిల్లలు చదివే గురుకులాలను నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లుగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టిస్తున్నామంటూనే నెలల తరబడి డైట్ ఛార్జీల బిల్లుల్ని చెల్లించకుండా పెండింగ్ పెట్టారు. ఎలాగోలా ప్రిన్సిపల్స్ తిప్పలు పడి వండిస్తూ ఉండడంతో ఇక వంట ఎలా చేస్తారో చూస్తాను అనేలా గ్యాస్ బిల్లులు బకాయి పెట్టారు. 1-2 నెలలు కాదు, ఏకంగా 3 నుంచి 5 నెలలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. బీసీ గురుకులాల్లో మాత్రం ఇప్పటికీ గ్యాస్ సమస్య లేదు. మొత్తంగా అన్నింటికీ కలిపి 30 కోట్ల మేర చెల్లింపులు ప్రభుత్వం నిలిపివేసింది. ఎస్సీ గురుకులాలకు సంబంధించి ఒక్కో చోట 640 మంది పిల్లలుంటారు. వారికి వంట చేసేందుకు రోజుకు 2 సిలిండర్లు అవసరం. అంటే 2000 ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం 5 నెలలుగా గ్యాస్ బిల్లులు చెల్లించకపోవడంతో కొన్ని చోట్ల ఏజెన్సీలు సరఫరా నిలిపేశాయి. దీంతో ప్రిన్సిపల్స్ చేతి నుంచి ఆ డబ్బు పెట్టుకుని సిలిండర్లు తెప్పిస్తున్నారు. సగటున నెలకు 50 సిలిండర్లు వేసుకున్నా 50,000 ఖర్చు పెట్టాలి. ఇంత ఖర్చు ఎలా పెట్టుకుంటారు అనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోవడం లేదు. గతంలో 15-20 రోజుల వ్యవధిలో నెలవారీ బిల్లులు వచ్చేవి. జగన్ అధికారం చేపట్టిన తర్వాత ఏ బిల్లు సక్రమంగా చెల్లించడం లేదు. తరచుగా 3-4 నెలలు పెండింగ్ పెడుతూనే ఉన్నారు. అనుయాయుల, అస్మదీయులైన గుత్తేదారుల బిల్లుల్ని టంచనుగా చెల్లించేందుకు చేతులాడే జగన్ కు ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద పిల్లల బువ్వకయ్యే ఖర్చిచ్చేందుకు మాత్రం చేతులు రావడం లేదు. ప్రిన్సిపల్స్ నుంచి ఒత్తిడి పెరిగినప్పుడే అప్పుడప్పుడు బిల్లులిస్తున్నారు. అది కూడా పెండింగ్ మొత్తం కాకుండా కొన్ని నెలలు మాత్రమే. గ్యాస్ బిల్లులు బకాయిలు భారీగా పేరుకుపోవడంతో కొన్ని చోట్ల సరఫరాను గుత్తేదారు సంస్థలు నిలిపేశాయి. దీంతో చేతి నుంచి డబ్బులు పెట్టుకోలేక కట్టెల పొయ్యి పెట్టుకుని వంట చేసి పిల్లలకు పెడుతున్నారు. అలా వండిన అన్నం పొగచూరి వాసన వస్తోంది. ముద్దగా కూడా తయారవుతోంది. పిల్లలు తినలేక అర్ధాకలితో ఉండాల్సిన పరిస్థితులు కొన్ని చోట్లుంటున్నాయి. పిల్లలకు జగన్ మావయ్య పెడుతున్న నాణ్యమైన భోజనం తీరిది. మరికొన్ని చోట్ల ప్రిన్సిపల్స్ ఏజెన్సీ ప్రతినిధుల్ని బతిమాలి సరఫరా చేయించుకుంటున్నారు. కొందరైతే ఇక సరఫరా చేయలేం, వేరే ఏజెన్సీని చూసుకోండని తెగేసి చెబుతున్నారు. చాలా చోట్ల ప్రతి నెల ఇదే పరిస్థితి ఎదురవుతోంది. కడప, అన్నమయ్య జిల్లాల్లో రాజకీయ నాయకులతో గుత్తేదారులపై ఒత్తిడి తెచ్చి ఎలాగోలా సరఫరా చేయించుకుంటున్నారు. ఇది కూడా ఎన్నో రోజులు సాగని పరిస్థితి నెలకొంది. ఎస్సీ గురుకులాలకు సంబంధించి నిర్వహణ ఖర్చులు నెలకు 10,000 ఇవ్వాలి. పిల్లలకు ఆసుపత్రి ఖర్చులు, మరమ్మతులు, జిరాక్స్ ఖర్చులు, ఇతర వాటి చెల్లింపులకు వినియోగించాలి. ఎస్టీ గురుకులాల్లో ఏడాది మొత్తం ఖర్చులకు గాను 1,50,000 వరకు గతంలో ఇచ్చేవారు. గురుకులాల్లో ఇలాంటి ఖర్చులు నెల నెలా ఉంటాయని, వాటిని చెల్లించాలని జగన్ ప్రభుత్వం మర్చిపోయింది. ముందు మీరు ఖర్చు పెట్టుకోండి, తర్వాత తీరిగ్గా చెల్లిస్తామన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కొన్ని చోట్ల ఏడాదిగా ఇవి పెండింగ్లో ఉన్నాయి. కరెంటు బిల్లులు కూడా నెలల తరబడి చెల్లించడం లేదంటే గురుకులాలపై ఎంతటి దుర్మార్గమైన విధానాన్ని అమలు చేస్తున్నారో అర్థమైపోతుంది. కొన్ని చోట్ల తొలగిస్తామని నోటీసులు కూడా ఇచ్చారు. ఇది జగన్ పాలనలో గురుకులాలు ఎదుర్కొంటున్న దైన్య పరిస్థితి. వైకాపా దాష్టీకాలు పెచ్చుమీరాయి. ఆ పార్టీ నాయకులు బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. సాధికార సభ జరుగుతుండగానే మధ్యలోనే జనం వెళ్లిపోతున్న ఫోటోలు తీస్తున్నారన్న అక్కసుతో ఈనాడు, ఈటీవీ ప్రతినిధులపై దాడులకు పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు ఆపే ప్రయత్నం చేయకుండా చోద్యం చూశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైకాపా సామాజిక సాధికార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగానే సగం మందికి పైగా జనం వెళ్లిపోయారు. ఆ ఫోటోలు తీస్తున్నారన్న అక్కసుతో ఈనాడు ఫోటోగ్రాఫర్, ఈటీవీ, న్యూస్ టుడే కంట్రిబ్యూటర్లపై వైకాపా శ్రేణులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డాయి. దీంతో ఈనాడు ఫోటోగ్రాఫర్ సంపత్, విలేకరులు ఎర్రిస్వామి, భీమప్ప, మంజునాథకు గాయాలయ్యాయి. వారు తప్పించుకోవడానికి ప్రయత్నించినా వెంబడించి మరీ పిడిగుద్దులు కురిపించారు. పోలీసులు పక్కనే ఉన్నా కనీసం నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఉరవకొండ గ్రామీణ సీఐ ప్రవీణ్ కుమార్కు ఈటీవీ రిపోర్టర్ ఫోన్లో సమాచారం ఇచ్చినా ఆయన సకాలంలో స్పందించలేదు. వైకాపా కార్యకర్తల దాడి నుంచి తప్పించుకుని వారు అదే దారిలో వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు.
ఉరవకొండలో వైకాపా నేతల అవినీతి, భూదందాలు, అక్రమాలు, ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈనాడు విలేకరి ఎర్రిస్వామి ఇటీవల వరుస కథనాలు రాశారు. ఈ వ్యవహారంపై వైకాపా ముఖ్య నాయకుడు, ఆయన కుమారుడు అక్కసు పెంచుకున్నారు. జాగ్రత్తగా ఉండాలంటూ పలుమార్లు హెచ్చరించారు. ఇప్పుడు అదును చూసి ఎర్రిస్వామి లక్ష్యంగానే దాడికి పాల్పడ్డారు. వైకాపా ముఖ్య నాయకుడి గ్రామానికి చెందిన వాలంటీర్లు స్థానిక నాయకులను మోహరింపజేసి దాడి చేశారు. దాడిపై ఎర్రిస్వామి పోలీసులకు ఫిర్యాదు చేసినా తిరిగి ఆయనపైనే కేసులు పెట్టించేలా ప్రణాళిక వేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఎస్పీకి ఫిర్యాదు చేయగా బాధ్యులపై కేసు నమోదు చేయడంతో పాటు ఎర్రిస్వామి కుటుంబానికి రక్షణ కల్పించాలని ఉరవకొండ సీఐని ఆదేశించారు. ఈనాడు ఈటీవీ విలేకరులపై దాడిని తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఖండించారు. పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మెతో ఎటు చూసినా రాష్ట్రంలో చెత్తే దర్శనమిస్తోంది. ప్రజల ముక్కుపొట్టలు అదిరిపోతున్నాయి. 35,000 మందికి పైగా పొరుగు సేవల కార్మికులంతా సమ్మెలో పాల్గొనడంతో ఇళ్ల ముందు వీధులకు ఇరువైపులా చెత్తలు పోగులు పడుతున్నాయి. ప్రభుత్వ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు నామమాత్రంగా ఉన్నాయి. నగరాల్లో చెడు వాసనతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కరోనా భయాలు వారిని వెంటాడుతున్నాయి. పారిశుద్ధ్య సమస్యతో దోమల బెడద ఎక్కువైంది. ఈ పరిస్థితిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయోమోనని ప్రజల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. కార్మికులతో చర్చించినా ప్రభుత్వం సమ్మెకు ముగింపు పలికేలా చేయలేకపోయింది. రాష్ట్రంలోని 123 పుర నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో రోజు 5,676 టన్నులకు పైగా వ్యర్థాలు ఇళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల నుంచి రోడ్లపైకి వస్తుంటాయి. గత నెల 26న సిఐటియు ఆధ్వర్యంలోని ఏపీ మున్సిపల్ కార్మికులు ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభమైంది. ప్రభుత్వం దీన్ని తేలిగ్గా తీసుకుంది. సమ్మెలో పాల్గొనని మిగతా కార్మికుల సాయం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సమస్యను సులువుగా అధిగమించొచ్చని భావించింది. ఈలోగా ఏఐటియుసి, ఇతర సంఘాల సంయుక్తంగా ఏర్పడిన ఐకాసా ఆధ్వర్యంలోని కార్మికులు కూడా ఈ నెల 7 నుంచి సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి. పుర, నగరపాలక సంస్థల్లో చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సమ్మెలోని కార్మికులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో 123 పట్టణ స్థానిక సంస్థల్లోనూ పారిశుద్ధ్య సమస్య తీవ్రమైంది. వేలాది టన్నుల వ్యర్థాలు రహదారులపై చిందరవందరగా పడి ఉంటున్నాయి. స్వచ్ఛాంధ్రప్రదేశ్ సంస్థ ఆధ్వర్యంలోని క్లాప్ ఆటోలతో ఇళ్ల నుంచి చెత్త సేకరించే ప్రక్రియ అత్యధిక చోట్ల తూతూమంతరంగా సాగుతుంది. ప్రధాన నగరాల్లో పారిశుద్ధ్య సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. మాట ఇచ్చి ఇప్పుడు చేయనంటే కుదరదు కదా. చర్చిలు పిలుస్తున్నారు, ఏముంది పిలిచి సుఖం ఏముంది, పిలుస్తున్నారు, ఏదో చెప్తున్నారు, మళ్ళీ పంపిస్తున్నారు. అట్టేటప్పుడు ఎందుకు మీరు చర్చిలు పిలుస్తున్నారు? పని చేయడానికి పనిముట్లు లేకుండా మనం పని ఎలా చేస్తామని చెప్పి మా సొంత డబ్బులతోనే బళ్ళు రిపేర్ చేయించుకోవడానికి 3,000 అయినా 4,000 అయినా మేము ఆ బళ్ళు మొత్తం మేమే చేయించుకోవాల్సి వస్తుంది. పాదయాత్రలో చెప్పాడు, అమ్మలారా అక్కలారా నన్ను గెలిపి నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చండి, నేను వచ్చిన 4 నెలలకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంటే లేకుండా ప్రతి ఒక్కరిని పర్మిట్ చేస్తానని చెప్పాడు. గద్దె ఎక్కాక జగన్ గారికి మేము గుర్తు రాలేదు. 2 నెలలే ఉంది ఆయన మళ్ళీ దిగిపోవటానికి. ఆయన మాట నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకోకుండా 4 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూసాం. చేస్తాడు చూస్తాడని. ఇల్లు ఎత్తానన్నాడు, ఇల్లు ఇవ్వలేదు. అమ్మఒడి లేదు పిల్లలకి. ఆధార్ కార్డు కొట్టంగానే మీరు ఎంప్లాయ్ అని అంటున్నారు. ఎంప్లాయ్ అన్నప్పుడు ఎంప్లాయ్ జీతం ఇవ్వాలి కదా. 15,000, 14,000 అట్లా ఇస్తున్నారు. ఎందుకైనా మరి ఎట్లా బతకాలి? జగన్ అన్న, మేము అడిగేది ఒక్కటే, మేమేమి నిన్ను బొంతమ్మ కోరికలు అడగలేదు. మీరు ఎలక్షన్ ముందుకు ఇచ్చిన హామీలు అమలు చేసుకోమని చెప్తున్నాము. అంత కరోనాలో మేము చేసినామే. ఆ బొద్దు కూలో లేకపోయినారు, ఆ బొద్దు పెట్టి చేపించుకోవచ్చు కదా. ఈ బొద్దు ఎందుకు పెట్టి చేపించినావు? మా కడుపులో ఎందుకు నువ్వు వాళ్ళకి ఇచ్చావా? అదే చేద్దాం, మాకితే మేము చేయలేమా? సమ్మె ప్రారంభించాక కార్మిక సంఘాలతో మంత్రుల బృందం ఇప్పటివరకు 3 సార్లు చర్చించినా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్న ముఖ్యమంత్రి జగన్ హామీపై మంత్రులు మాట్లాడటమే లేదు. వేతనం పెంచాలన్న డిమాండ్ పైన తెలివిగా వ్యవహరించడంతో కార్మిక సంఘాలు మెట్టు దిగడం లేదు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కార్మికులకు ప్రతి నెల 6,000 చొప్పున ప్రభుత్వం ఆరోగ్య భృతి ప్రకటించి 2019 ఆగస్టు నుంచి అమలు చేస్తుంది. పట్టణ స్థానిక సంస్థలు కార్మికులకు ఇస్తున్న వేతనంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఆరోగ్య భృతి అందిస్తోంది. దీన్ని జీతంగానే పరిగణించాలని కార్మిక సంఘాలతో శనివారం జరిగిన చర్చల సందర్భంలో మంత్రులు ప్రస్తావించడం ద్వారా సమస్య మరింత జటిలమైంది. ఆరోగ్య భృతిని జీతంగా పరిగణించలేమని, కార్మికులకు ప్రస్తుతం చెల్లిస్తున్న 15,000 వేతనం పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మంత్రుల బృందం నుంచి స్పందన లేకపోవడంతో 3 సార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. జీతం పెంచాలన్న ప్రధాన డిమాండ్నే ప్రభుత్వం పట్టించుకోని కారణంగా కార్మిక సంఘాలు వెనక్కి తగ్గడం లేదు.
21,000 వేతనం చేసి అదనంగా హెల్త్ అలవెన్స్ ఇవ్వమని మేము డిమాండ్ చేశాం. హెల్త్ అలవెన్స్ తీసేస్తామన్నారు. తీసేస్తే 21,000కి అదనంగా 3,000, 4,000 వేతనం పెంచాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు, మంత్రులు కమిటీలు కూడా అంగీకరించలేదు. దాన్ని ఇవాళ వేతనం పెంచడం అనేది ప్రధానమైనటువంటిది. దాన్ని పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంతకన్నా చేయగలిగింది ఏం లేదని చెప్పారు. అందువల్ల ఈ విషయాలు ఏవి కూడా ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల్ని సంతృప్తిపరిచేటటువంటి విషయాలు కాదు. 2022 జులై 11 నుంచి 15 వరకు కార్మికులు చేసిన నిరవధిక సమ్మెపైన అప్పట్లో జరిగిన చర్చల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒకటి మినహా మిగతావి ఇప్పటికీ అమలు కాలేదు. 23 డిమాండ్లు దశలవారీగా పరిష్కరిస్తామని చర్చల సందర్భంలో మంత్రులు అప్పట్లో హామీ ఇవ్వడంతో కార్మికులు సమ్మె విరమించారు. 6,000 రూపాయల ఆరోగ్య భృతిని పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం ప్రయత్నించింది. 2022 జనవరి నుంచి జులై వరకు చాలా మంది కార్మికులకు భృతి నిలిపివేశారు. సమ్మె చేయడంతో తిరిగి కొనసాగించారు. మిగతా 22 డిమాండ్లపై ఇప్పటికీ మళ్లీ చర్చ జరగలేదు, పరిష్కారం చూపలేదు. దీంతో శనివారం జరిగిన చర్చల్లోనూ కార్మిక సంఘాల నేతలు కొందరు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సమస్యల పరిష్కారంపై ఇచ్చే హామీలపైన జీవోలు వెంటనే ఇవ్వాలని తేల్చి చెప్పారు. పౌరులు గౌరవం న్యాయానికే మొదటి ప్రాధాన్యమనే స్ఫూర్తితో కొత్త నేర చట్టాలను రూపొందించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. రాజస్థాన్లోని జైపురాలో నిర్వహించిన డీజీపీలు, ఐజీపీల 58వ సదస్సులో పాల్గొన్న ప్రధాని కొత్తగా తెచ్చిన 3 చట్టాలు న్యాయ వ్యవస్థలో మార్పులకు నిదర్శనమన్నారు. పోలీసులు ఇక నుంచి లాఠీలకు బదులుగా డేటాతో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. మహిళలు ఎక్కడైనా ఎప్పుడైనా నిర్భయంగా పనిచేయగలిగేలా వారి భద్రతకు చర్యలు తీసుకోవాలని ప్రధాని పోలీసులకు సూచించారు. మహిళలు, బాలికలకు వారి హక్కులు, రక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలనే లక్ష్య సాధన కోసం పోలీసులు తమను తాము అత్యాధునిక ప్రపంచ స్థాయి శక్తిగా మలుచుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న బీహార్లో పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ బీహార్లోని 40 లోక్సభ స్థానాల్లో గెలుపు కోసం విస్తృత స్థాయిలో వ్యూహరచన చేస్తోంది. బహిరంగ సభలతో ప్రచారం ముమ్మరం చేయనుంది. బెగుసరాయ్, బెతియాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై మిత్రపక్షాలతో చర్చించే ముందు దేశవ్యాప్తంగా 500 లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సర్వే చేపట్టనుంది. అందులో భాగంగా 539 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. సమన్వయకర్తల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. మరో 4ంటికి పేర్లు ప్రకటించాల్సి ఉంది. ఎన్నికలకు సన్నద్ధం కావడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సమన్వయకర్తలు క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నివేదిక సమర్పిస్తారు. అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించే క్లస్టర్ ఇన్ఛార్జీలు నియమించిన తర్వాత తదుపరి చర్యలు చేపడతారు. సీట్ల పంపకంపై చర్చించేందుకు 5 సభ్యుల ఇండియా కూటమి కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ సర్వే ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇండియా కూటమిలోని పార్టీలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. పంజాబ్, ఢిల్లీలో సీట్ల సర్దుబాటుపై ఆమ్ ఆద్మీ పార్టీతో నేటి నుంచి చర్చలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కూటమిలో పార్టీలతో చర్చలు జరిపే బాధ్యతను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీనియర్ నాయకులకు అప్పగించినట్లు హస్తం పార్టీ వర్గాలు తెలిపాయి. విస్తృతమైన అంతర్గత సంప్రదింపుల తర్వాత కొన్ని రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల కోసం ఇండియా కూటమిలోని భావ సారూప్యత కలిగిన పార్టీలతో కాంగ్రెస్ సీట్ల పంపకంపై చర్చలు ప్రారంభించింది. కూటమిలోని మిగతా పార్టీల నాయకులతోనూ చర్చలు ప్రారంభించాలని సీనియర్ నాయకులను హస్తం పార్టీ ఆదేశించినట్లు సమాచారం. పంజాబ్, ఢిల్లీలో సీట్ల సర్దుబాటుపై ఆమ్ ఆద్మీ పార్టీతో నేటి నుంచి చర్చలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై ఏర్పాటైన 5 సభ్యుల కమిటీ ఇప్పటికే అంతర్గతంగా పీసీసీ చీఫ్లతో చర్చించి ఆ నివేదికలను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. 5 సభ్యుల కమిటీకి ముకుల్ వాస్నిక్ కన్వీనర్గా, సీనియర్ నాయకులు అశోక్ గెహ్లోట్, భూపేష్ బఘేల్ సభ్యులుగా ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను గద్దె దించాలంటే ప్రతిపక్షాల తరపున ఒక్కరే అభ్యర్థి ఉండాలని ఇండియా కూటమి నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే సీట్ల సర్దుబాటుపై ముందుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉంది. సీట్ల సర్దుబాటుపై ఇండియా కూటమిలోని పార్టీలతో చర్చించే బాధ్యతను సీనియర్ నాయకులకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అప్పగించినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమి ఏర్పాటుకు మునిపే డీఎంకే, ఆర్జేడీ, జేడీయూ, జేఎంఎం పార్టీలతో హస్తం పార్టీకి పొత్తు ఉంది.
కానీ ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమ బంగాల్, పంజాబ్, ఢిల్లీలలోని పార్టీల నుంచి సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్కు సవాల్ ఎదురవుతోంది. పశ్చిమ బంగాల్లో ప్రధాన ప్రత్యర్థులైన టీఎంసీ, సిపిఎం ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ కలిసి పోటీ చేసే విషయంలో విభేదిస్తున్నాయి. ఫలితంగా ఆ రాష్ట్రంలో తృణమూల్ లేదా సిపిఎంలలో ఒక్కరినే కాంగ్రెస్ ఎంచుకోవలసిన పరిస్థితి తలెత్తుతోంది. ఇటీవల టీఎంసీ నాయకులు, బంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి మధ్య జరిగిన మాటల యుద్ధం రెండు పార్టీల మధ్య దూరాన్ని పెంచింది. 2019 ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్కు చెందిన యూడీఎఫ్ కూటమి 20 స్థానాలకు గాను 19 దక్కించుకుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి 1 స్థానంలోనే నెగ్గింది. అక్కడ సిపిఎంతో సీట్లు సర్దుబాటు చేసుకుంటే కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. పంజాబ్లో మాత్రం ఆప్ కాంగ్రెస్కు చెందిన రాష్ట్ర శాఖలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. సీట్ల పంపకాలు వద్దని తమ పార్టీల అధిష్టానాలకు తెలియజేశాయి. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా సిపిఎంతో సీట్ల సర్దుబాటు వద్దని అధిష్టానానికి చెబుతోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటుపై సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య వివాదం చెలరేగింది. ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ మధ్య మార్గంగా కూటమిలోని మిగతా పార్టీలతో హస్తం పార్టీ చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తోంది. సీట్ల సర్దుబాటును ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా పాల్తూరు పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారు. సభ్య సమాజం తలదించుకునేలా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలిగేలా తెలుగుదేశం కార్యకర్తను స్టేషన్ ముందు నగ్నంగా నిలబెట్టారు. వైకాపా జెండాకు నిప్పు పెట్టాడనే ఆరోపణతో చేకలగురికి చెందిన తెలుగుదేశం కార్యకర్త చంద్రమోహన్పై ఈ నెల 2వ తేదీన అధికార పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. విచారణ కోసం స్టేషన్కు పిలిపించిన పోలీసులు చంద్రమోహన్ను అతి కిరాతకంగా చితకబాదారు. ఆ తర్వాత నగ్నంగా బయట తిప్పారు. ఈ దురాగతం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీస్ దెబ్బలకు నడవలేని స్థితిలో ఉన్న చంద్రమోహన్ను కుటుంబ సభ్యులు బళ్ళారి ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ఈ దారుణాన్ని ఖండించాల్సిన పోలీస్ పెద్దలు నిస్సిగ్గుగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల పట్ల చంద్రమోహన్ దురుసుగా వ్యవహరించడం వల్లే అరెస్టు చేసినట్లు డీఎస్పీ నరసింగప్ప తెలిపారు. చంద్రమోహన్ను పోలీసులు కొట్టలేదని చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా వరుసగా 4సారి ఆ దేశ ప్రధాని పగ్గాలు చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ 3/2 మెజార్టీ సాధించినట్లు తెలుస్తోంది. గోపాల్గంజ్ 3 స్థానంలో గెలుపొందిన ప్రధాని షేక్ హసీనా 1986 నుంచి ఇప్పటి వరకు వరుసగా 8వ విజయం సాధించారు. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం అవామీ లీగ్ మెజార్టీ సాధించిందని, అన్ని చోట్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తుది ఫలితాలు వెల్లడిస్తామని బంగ్లా ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 300 స్థానాలకు గాను ఆదివారం 299 సీట్లకు జరిగిన పోలింగ్ హింసాత్మక ఘటనల మధ్య ముగిసింది. తటస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించాలనే డిమాండ్తో ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ సహా ఇతర పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి.